VG24 న్యూస్కి స్వాగతం. అట్టహాసంగా సుమతిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఓరియంటేషన్ కార్యక్రమం. హాజరైన చైర్మన్ వరదారెడ్డి. హసన్పర్తి మండలం అనంతసాగర్లోని సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థుల్లో ఉన్నత విద్యపై అవగాహన కల్పించడంతో పాటు కళాశాల విద్యా విధానాలు, నియమ నిబంధనలు, భవిష్యత్ లక్ష్యాలు, కెరీర్ అవకాశాలపై స్పష్టత కల్పించే ఉద్దేశంతో నూతన విద్యార్థులను ఉద్దేశించి ఓరియంటేషన్ కార్యక్రమం శుక్రవారం అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాశాల చైర్మన్ ఎనగందుల వరదారెడ్డి పాల్గొన్నారు. ముందుగా కార్యక్రమాన్ని చైర్మన్ కళాశాల ప్రిన్సిపల్ రాజశ్రీ రెడ్డితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ వరదారెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల జీవితంలో ఇంజనీరింగ్ విద్య ఎంతో కీలకమైన దశ అని, కేవలం డిగ్రీ సాధించడం మాత్రమే లక్ష్యంగా కాకుండా విద్యతో పాటు నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానంతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, నాయకత్వ లక్షణాలు, సమయపాలన వంటి నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. అనంతరం కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రాజశ్రీ రెడ్డి మాట్లాడుతూ పాఠశాల విద్యకు ఇంజనీరింగ్ విద్యకు చాలా తేడా ఉంటుందని, ఇక్కడ చదివిన విద్యార్థులకు ఎంతో భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ డిపార్ట్మెంట్స్ విభాగ అధిపతులు డాక్టర్లు శ్రీవాణి, సుదర్శన్, కుమారస్వామి, శ్రీనివాస్, ప్రశాంత్, సీనియర్ ఏవో వేణుగోపాల్, ఏవో స్వాతి, అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. మీకు అన్ని రకాల సౌకర్యాలు కలగజేస్తున్నారు పేరెంట్స్. మీకు ఏ మాత్రం ఇబ్బంది కలగకుండా చేస్తున్నారు పేరెంట్స్. మీ కొరకు 24 గంటలు వాళ్ళు కష్టపడుతున్నారు అంతే. మీకు అంత అండగా ఉంటున్నారు. మీ కొరకు అనేక పూజలు చేస్తున్నారు. మా అమ్మాయి మంచి పొజిషన్లో ఉండాలి, మా అమ్మాయి హైయెస్ట్ పొజిషన్లో ఉండాలి, మా అమ్మాయి బాగా చదువుకోవాలి, దానికి ఏమాత్రం ఇబ్బంది కలగొద్దు అని ప్రతిరోజు మీ గురించి ఆలోచిస్తున్నారు. కాబట్టి మీరు అదృష్టవంతులు, చాలా అదృష్టవంతులు. మీరు ఇంత మంచి అవకాశాన్ని జారవించుకోవద్దు. నేను ఎప్పటికీ చెప్తుంటున్నా, ఏంటి చెప్పండి, చనిపోయేది గ్యారెంటీ. ఈ మధ్యన మనం ఏం చేయాలి? ఈ మధ్యన సిస్టమేటిక్గా వర్క్ చేయాలి. ఈ ప్రొఫెషనల్ కోర్స్తో, ఇంజనీరింగ్ కోర్స్తో ఇక లైఫ్లో ఎంటర్ కావాలి. మీరు కుటుంబ పరంగా డెవలప్ కావాలి. మీరు పనిచేయటం వల్ల ఈ సొసైటీ అభివృద్ధి చెందాలి, ఈ దేశం అభివృద్ధి చెందాలి. ఈ రెండు పార్ట్స్ ఉంటాయి. ఎప్పుడైనా మీరు కష్టపడుతున్నారు అంటే మీకు కొంత డబ్బు వస్తున్నారు. కష్టపడే దేని కొరకు కష్టపడుతున్నారు? దేశ అభివృద్ధి కొరకు కష్టపడుతున్నారు. కాబట్టి యూత్కు ఉండే ముఖ్యమైన లక్షణం ఏంటంటే, యూత్ అంతా వివిధ రంగాల్లో పనిచేసి వాళ్ళు ఆర్థికంగా పటిష్టమవుతారు. వాళ్ళు వివిధ రంగాల్లో పనిచేయటం వలన ఈ దేశం అభివృద్ధి చెందుతుంది. అంచేత ఎప్పుడు యూత్ను ఏదో ఒక పనిలో నిమగ్నం చేయాలి. యూత్ను ఖాళీ ఉంచొద్దు, అన్ఎంప్లాయ్మెంట్ ఉంచొద్దు. యూత్ అన్ని రంగాల్లో పనిచేయాలి, దేశం డెవలప్ కావాలంటే. అట్లా మీరు అనేక రకాలుగా ఆలోచించాలి. ప్రపంచంలో చాలా మార్పు వస్తున్నది, చాలా డెవలప్ అవుతున్నది. ఇండియాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎక్సలెంట్, ఇండియాలో యూత్ ఎక్సలెంట్. అందరు ఇండియా గురించి బాగా ఈర్ష్యపడతారు, ఎందుకంటే ఎక్సలెంట్ యూత్, ఎక్సలెంట్ ఎడ్యుకేషన్. వీటన్నిటినీ మీరు అనుభవించి మీరు మీ కుటుంబాన్నే కాక ఈ దేశ అభివృద్ధిలో పాల్గొనాలని ముఖ్యంగా యంగెస్ట్ స్టూడెంట్స్కు సూచిస్తున్నా. ఇంతకుముందు మా ప్రిన్సిపల్ గారు చెప్పిండ్రు, పేరెంట్స్ ఏంటంటే ఎప్పుడు మీరు పిల్లలకు సపోర్ట్ చేస్తున్న డౌట్ లేదు, కానీ ఇంకా సపోర్ట్ చేయాలి. ఒక డబ్బు ఇచ్చినంత మాత్రం సరిపోదు. ఏదో
అదో ఏదో సౌకర్యం కలిగి చేసిన తర్వాత సరిపోదు, కానీ చాలా మంచిగా మాట్లాడాలి పిల్లలతో. పిల్లలకు మ్యాక్సిమం రెస్పెక్ట్ ఇవ్వాలి. మీ పిల్లలతోనే అప్పుడప్పుడు చాలా టైం స్పేర్ చేయాలి. పిల్లలను ఎట్టి పరిస్థితుల్లో కోపడవద్దు. పిల్లల ముంగట భార్య భర్తలు తిట్టుకోవద్దు. పిల్లలతోనే నీ వల్లైనా పైసలన్నీ ఖర్చు అయినాయి, నువ్వు చేసే పని ఏంటంటే ఇటువంటి మాటలు మాట్లాడద్దు. పిల్లలు నేను ఎప్పుడు చెప్తున్నా కంటే పిల్లలే మన సర్వస్వం కాబట్టి మీరు పిల్లలను ఇంకా మంచిగా ఉంచాలి, సంతోషంగా ఉండాలి పిల్లలతో. ఇంతకుముందు చెప్పిన ఏ మాత్రం ప్రాబ్లం వచ్చినా వినాలే, దాన్ని నవ్వుకుంటూ మాట్లాడి సాల్వ్ చేయాలి. తిట్టుడు కాదు. పిల్లలు చాలా హుషారుంటారు, మీరు కోపడుకుంటుంటే వాళ్ళు అబద్ధం ఆడి మీకు అనుగుణంగా చెప్తారు అంతే. మీరు ఎంత కోపడతారో మిమ్మల్ని సాటిస్ఫై చేసేందుకు వాళ్ళు చాలా టెక్నిక్స్ ఉపయోగిస్తారు. కాబట్టి పిల్లలను పెంచడం అనేది ఒక ఆర్ట్. అంచేత మంచిగా సౌకర్యాలు కలగజేస్తున్నారు, మంచిగా సపోర్ట్ చేస్తున్నారు, కానీ పెద్ద పిల్లలతో ఉండే విధానం లేదు. వాళ్ళు యాక్టివ్ ఉంటారు, ఒకసారి ఫ్రీ ఉంటారు, దాని మీద మీరు ఆసరా తీసుకోవద్దు. వాడు ఏజ్ అటువంటిది అంతే. కాబట్టి మీరందరూ ప్రశాంతంగా చాలా జాగ్రత్తగా విన్నారు. మా స్టాఫ్ చెప్పింది, మా ప్రిన్సిపల్ చెప్పింది. My special thanks to the parents who have joined their students in our college. My congratulations to the students. Thank you all. కాలేజ్లో ఫస్ట్ ఇయర్ వాళ్ళకు ఓరియంటేషన్ ప్రోగ్రాం జరిగింది. ఇందులో చాలామంది పిల్లలు వాళ్ళ పేరెంట్స్ వచ్చారు. కార్యక్రమాన్ని సిస్టమేటిక్గా నటించడం, వాళ్లకు ఏ రకంగా ఇంజనీరింగ్ చదవాలనే ఒక మార్గదర్శకం చేసినాం ఇక్కడ. అందులో మేము ఎప్పుడు మేనేజ్మెంటు పిల్లల గురించి ఆలోచిస్తాం, పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ అందించాలన్న ఉద్దేశంతో ఉన్నాం. కాబట్టి ఇక్కడ చదివినటువంటి విద్యార్థులందరికీ భవిష్యత్తులో మంచి పొజిషన్ ఉంటుంది అనుకోండి. Everyone, I'm Spurti Arapa, a fresher from CSL. I'm very excited to speak here, but I have full words in my mind, but I can't speak. I'm very pleasant to see you all, and my parents, teachers, principal ma'am, and chairman sir. They are very good. I feel this as a woman rule and woman empower. I never stepped on a stage in my life. This is the first time ever I am speaking here. I feel a very good environment. The campus is very cool, pleasant, and our seniors are very friendly with us. Let's start our journey. Not only me, as you are sitting, our freshers and everyone. Let's start this journey and be a part of this SIM